టాలీవుడ్ లో ప్రస్తుతం మల్టీ స్టార్ సినిమాలు తెరకెక్కడమే చాలా కష్టమైపోతుంది. వెంకటేష్ లాంటి హీరోలు అప్పుడప్పుడు మల్టీ స్టార్ సినిమాల ప్రయత్నాలు చేస్తున్నారు. రీసెంట్ గా రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి త్రిపుర సినిమా రూపొందించి బ్లాక్ బస్టర్ ఇట్టుకొట్టాడు. అయితే ఒకప్పుడు మాత్రం సూపర్ స్టార్ కృష్ణ, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణంరాజు, శోభన్ బాబు లాంటి హీరోలు ఎన్నో అద్భుతమైన మల్టీ స్టార్ సినిమాలు కలిసి నటించారు. అలాగే ఒకే రోజు 2 భారీ మల్టీ స్టార్ సినిమాలు విడుదలైన అరుదైన సంఘటన టాలీవుడ్ లో జరిగింది. ఆ వివరాలు ఏందో ఇవాళ మనం తెలుసుకుందాం. 1984 సంవత్సరంలో సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు యుద్ధం అనే భారీ బడ్జెట్ సినిమా నటించారు. ఈ సినిమాలో ఏకంగా 4 హీరోలు ఉన్నారు. దర్శకుడు చిన్న దర్శకుడు ఏం కాదు, దర్శకరత్న దాస నారాయణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో కృష్ణకి హీరోయిన్ గా జయప్రద, కృష్ణంరాజు హీరోయిన్ గా జయసుధ నటించారు. అలాగే కృష్ణ, కృష్ణంరాజు ఇద్దరు తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్స్ నటించడం మరో విషయం. తండ్రుల పాత్రలకు హీరోయిన్లుగా సుజాత, రాధిక నటించారు. అప్పట్లో యుద్ధం సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందింది. అయితే తండ్రి పాత్రలో కృష్ణంరాజు కుంటివాడిగా, కృష్ణ గుడ్డివాడిగా నటించడం అభిమానులకి ఏ మాత్రం నచ్చలేదు. 1984 సంవత్సరం జనవరి 14వ తారీఖున సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ఘోరంగా అట్రప్లాపింది. అయితే ఈ సినిమాని దారుణమైన దెబ్బ కొట్టిన అంశాల్లో కథ మాత్రమే కాదు, మరొకటి కూడా ఉంది. అదేమిటంటే ఈ సినిమా విడుదలైన రోజునే మరో భారీ మల్టీ స్టార్ సినిమా కూడా రిలీజ్ అయింది. ఆ సినిమా టైటిల్ ఇద్దరు దొంగలు. ఈ సినిమాలో హీరోలుగా సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు నటించారు. రాఘవేంద్ర దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. వాస్తవానికి ఈ సినిమాని యుద్ధం సినిమా కంటే ముందుగానే 1983 సంవత్సరం దసరాకి రిలీజ్ చేద్దాం అనుకున్నారు. కానీ చివరి షెడ్యూల్ షూటింగ్ సమయంలో రాఘవేంద్రరావు గారు అనారోగ్యానికి గురయ్యారు. దీంతో షూటింగ్ ఆలస్యమైంది. ఇది కూడా భారీ బడ్జెట్ సినిమానే. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో యుద్ధం సినిమాకి పోటీగా ఇద్దరు దొంగల సినిమాని రిలీజ్ చేయాల్సి వచ్చింది. ఈ సినిమాలో రాధా, జయసుధ హీరోయిన్ గా నటించారు. ఇద్దరు దొంగల సినిమాకి సూపర్ హిట్ టాక్ వచ్చింది. దీంతో యుద్ధం సినిమాకి రావాల్సిన ఓపెనింగ్స్ ఈ సినిమా వైపు మళ్ళాయి. ఫలితంగా దాసరా సినిమాకి కోలుకోలని దెబ్బపడింది. ఈ 2 సినిమాలలో కామన్ గా నటించిన హీరో కృష్ణ కావడం మరో విశేషం.